హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ చేసుకున్నాను. అయినప్పటికీ కూడా మనం రెండు భాషల్లో కూడా ఒకసారి మళ్ళా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. అయితే సమయం తక్కువ ఉంది కనుక ఆయన త్వరగా నేను చాలా లోతుగా ఎదగకుండా పైనుంచి పైన ముగించడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. సరే, మంచిది. నిన్నటి ధ్యానం మనం ఏం ధ్యానించాం చెప్పాలి. శిలువపైన యేసుక్రీస్తును తిరస్కరించిన కపెర్నహూము కదా, అంతేనా? పాత నిబంధన నుంచి సొదొమ గొమొర్రా పట్టణం అయితే, కొత్త నిబంధన నుంచి కపెర్నహూము. హల్లెలూయా. అదే విషయం పైన ఈరోజు కూడా మనం ధ్యానించబోతున్నాం. శిలువకు వేయబడిన యేసుక్రీస్తును తిరస్కరించిన వ్యక్తి ఎవరంటే ఈరోజు హేరోదు. హల్లెలూయా. మనం అనుకుంటాం తిరస్కారం అంటే ఏదో డైరెక్ట్గా కాదండి. మన జీవితంలో కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనకు తెలియదు మనం ఏం చేస్తున్నామని. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుణ్ణి ఇండైరెక్ట్గా తిరస్కరించే వారుగా ఉన్నాం. ಕೆಲಸ ನಾವು ಅನ್ಕೊಳ್ತೇವೆ ಬಹಳ ವಿಷಯಗಳಲ್ಲಿ ಏನು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ನಾನು ಮಾಮೂಲಾಗಿ ಆಡಲು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ, ಮಾಮೂಲಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. ಆದರೆ ಕೆಲವು ಸಾರಿ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಸಹ ನಾವು ದೇವರನ್ನು ತಿರಸ್ಕಾರ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿರುತ್ತೇವೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವಾಗ ಪ್ರಿಯರೇ, ಇವತ್ತು ಸಹ ಇಲ್ಲಿ ಎರಡು ಸಂಘಟನೆಗಳು, ಎರಡು ವಿಷಯಗಳು ನಾವು ಇಲ್ಲಿ ಧ್ಯಾನ ಮಾಡಬಹುದು. చూసినట్లయితే ప్రియమైన మనము మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే పాత నిబంధన నుంచి ఆదికాండ పుస్తకం 11 నుంచి 9 వచనాలు మనం చూసుకున్నట్లయితే దాంట్లో 4వ వచనం మాత్రం మనం చదువుదాం. అదే రీతిగా లూకా రాసిన సువార్త కొత్త నిబంధన నుంచి 23వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల రోజు మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ ఆదికాండంలో బాబేలు గోపురం గురించి మనము చూస్తున్నాం. అదే రీతి కొత్త నిబంధనలో హేరోదును గురించి మనము చూస్తున్నామండి. ఒక చోట మనం గమనించినట్లయితే, ఒక చోట ఆదికాండంలో ఈ పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే, మనుష్యుడు దేవుడు లేకుండా పైకి ఎక్కాలని ప్రయత్నము చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరొక చోట చూసినట్లయితే దేవుడే మనుష్యుని ముందు నిలబడినట్లుగా మనము చూస్తున్నాం. గమనించండి, పాత నిబంధనలో బాబేలు గోపురం దగ్గర మనిషి తనంతట తాను పైకి ఆకాశము ఎక్కడ అంతవరకు ఎక్కదామని ప్రయత్నం చేశాడు. మనం ధ్యానించిపోయి కొత్త నిబంధనలో స్వతహా యేసుక్రీస్తు వారే దేవుడే మనిషి ముందు అక్కడ నిలబడినట్టుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రెండు సంగతులు కూడా ఒక మూల కారణం ఉంది. ఎవరైనా చెప్తారా? రెండు సంఘటనలు కనిపించే విషయం ఏమిటి ఈరోజు? ತಿರಸ್ಕಾರಕ್ಕೆ ಕಾರಣ ಏನು ಇರೋದು? ಈ ಎರಡು ಸಂಘಟನೆ ಎರಡು ವಿಷಯಗಳಲ್ಲಿ ಒಂದು ಕಾಮನ್ ಆಗಿರುವಂತ ಒಂದು ಪಾಯಿಂಟ್ ಇದೆ. ಅಂದ್ರೆ ಏನೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ, ಎರಡು ವಿಷಯಗಳು ಒಂದು ವಿಷಯವನ್ನು ಸೂಚಿಸುವಂತ ವಿಷಯವಾಗಿದೆ. ಯಾವ ವಿಷಯವಾಗಿ ಹೇಳ್ತೀರಾ? ಯಾವ ವಿಷಯವಾಗಿರ್ಬೋದು? ಮನುಷ್ಯನಿಗೆ ಅನೇಕ ಸಾಕು ಬರ್ತಾ ಇರುತ್ತೆ ವಿಷಯ. ನಾನು ಕಳೆದ ದಿನಗಳು ಕೂಡ ಹೇಳಿದ್ದೀನಿ, ಅರ್ಥ ಆಗಲಿಲ್ಲ. ಹಳೆಯ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಮನುಷ್ಯನು ಆಕಾಶದ ಮಟ್ಟಿಗೆ ಕಟ್ಕೊಳ್ಬೇಕು ಅಂತ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ರೆ ಅರ್ಥ ಏನ್ ಬರ್ತಾ ಇದೆ ಮನುಷ್ಯನಲ್ಲಿ? ಗರ್ವ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕಟ್ಟ ಆಲೋಚನೆ ಒಟ್ಟು ತಪ್ಪಿಲ್ಲ, ಆದ್ರೆ ಆಕಾಶದ ಮಟ್ಟಿಗೆ ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಯಾರಿಂದ? ತನ್ನ ಸ್ವಂತ ಶಕ್ತಿ ಮೇಲೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಮುಂದಕ್ಕೆ ನಾವು ಓದೋಣ. ಇನ್ನೂ ನಾವು ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಒಂದು స్పష్టವಾಗಿ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అవసరం లేదు మా జీవితాల్లో. ఏంటండి? దేవుడు ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ అందు భావిస్తున్నంత హృదయం, అంటే భావించేటువంటి హృదయము ఏదైతే ఉందో అది దేనికి సూచన? గర్వానికి సూచన. గర్వం దేనికి తీసుకెళ్తుంది? దేవునికి తిరస్కారానికి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మన జీవితాల్లో అవసరం లేదని ఆలోచన వస్తుందో, హల్లెలూయా, చాలా సార్లు మన జీవితాలు వెళ్ళిపోతా ఉంటాం కదా దేవుడు లేకుండా. పైన మాత్రం ఉన్నాడన్న పేరుకి మాత్రం ఉంటాడు, కానీ నిజంగా అక్కడ దేవుడు ఉండడు. మన కార్యాలే ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఉండడో దాని అర్థం ఏంటంటే, మన జీవితాల్లో ప్రేమ దేవుడు గర్వము ఉందనే విషయాన్ని మనము గ్రహించుకోవాలండి.
హల్లెలూయా. దీని యొక్క చారిత్రకమైన మనము నేపథ్యం చూసుకున్నట్లయితే హిస్టరీ ఏంటి చూసినట్లయితే నోవా తర్వాత ప్రళయం అయిపోయిన తర్వాత ఆదికాండం 9:1 అంటాడు, మీరు మరలా భూమిని నింపండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమేంద్ర భూమిని నింపండి అని సెలవిచ్చినప్పుడు, కానీ ఇక్కడ చూసుకుంటే 11వ వచ్చేపాటికి వారు ఏం చేస్తున్నారంటే వారు షీనార్ దేశానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. షీనార్ దేశంలో వచ్చి అక్కడ స్థిరపడుతున్నట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ స్థిరపడి దేవుని ఆజ్ఞలను విరుద్ధంగా వారు ఈ గోపురాన్ని కట్టడానికి పూనుకున్నట్టుగా చూస్తున్నామండి. ప్రేమేంద్ర దేని వాక్యం సెలవిస్తా ఉందో ఒకసారి అది చూద్దాం. 1 నుంచి 4 వచ్చి చదువుతామా? ఆదికాండ పుస్తకం 11:1-4. భూమి అంతటా ఒక భాషను ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవచుండగా షీనారు దేశమందు మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి, ఒకటితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను ఇక్కడ గమనించండి. మరియు వారు మనము భూమి ఎన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమన్నట్టు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని ఏంటంట ఇక్కడ ఆగాలి ఒక నిమిషం. రండి మనం ఏం చేద్దాం, రాళ్లకు బదులు ఎటుకలు తీసుకుందాం, ఇంకొక వస్తువు బదులు ఇంకోటి తీసుకుందాం. ఇది తీసుకుని ఏం చేద్దాం, మనం ఎక్కడికెక్కడ చెదిరిపోకుండా ఒకే చోట నిలబడినట్లుగా మనం ఏం చేద్దాం, ఆకాశం అంటే ఎంతవరగా గోపురాన్ని కట్టుకుందాం. దాని తర్వాత ఏమంటాడు, పేరు ఇది కదా అసలు కదా. దేవుడు ఉన్నాడు అక్కడ, దేవుడిని పెట్టి మాట్లాడుతున్నారా వారు? ఎక్కడెక్కడ దేవుడు చూశాడంట, దిగివద్దాం వెళ్ళి చూద్దాం ఒకసారి ఏం జరుగుతా ఉందని దిగొచ్చాడంట దేవుడు. ఏదో వచ్చంలో ఉంటుంది వీళ్ళు, అది మనకి మంచి ధ్యానం మనం వెళ్ళేది కానీ అది మారిపోతుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రేమించారా, ఒక విషయం గమనించండి. మీరు చేస్తున్న కార్యం ఏంటంటే ఆకాశం ఎంత ఎత్తుగా కడదామని వారి ఆలోచన ఉంది, మంచిది. అక్కడ దేవుడి మధ్యలో వారు పెట్టలేదు, దేవుని దూరం ఈ కార్యం చేద్దామనుకోలేదు, కానీ దేవుడిని ముందు పెట్టి వారు ఏ కార్యం ఆరంభించలేదు. కానీ వారు అంటున్నారు, ఎవరికి పేరంట, మనకే పేరు. చాలాసార్లు మన జీవితాలు అలాగే ఉంటాయి కదా, అనేక చోట్ల పేరుకి మాత్రం గుడికలు ఉంటాయి, పేరుకి మాత్రం ప్రార్థనలు ఉంటాయి, పేరుకి మాత్రం కుటుంబాల్లో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. అన్ని దేవుడి ముఖాంతరం అంటాం, కానీ అక్కడ మనల్ని మనమే హెచ్చించుకుంటూ ఉంటాం. ఏంటిది? గర్వం. మనకున్న విషయాలను బట్టి మనిషి చాలాసార్లు గర్వించేవాడుగా ఉన్నాడు. ప్రేమ దేవుడా, ఈ లోతుగా నేను వెళ్ళడానికి సమయం లేదు కనుక నేను పై పైన వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇక్కడ ఇది గోపురం మాత్రం కాదు, కానీ ఇది మనకి ఏమి సూచిస్తా ఉందంటే దేవునికి తిరుగుబాటు చేసే కార్యంగా మనకి తెలియజేస్తా ఉందండి. ఇది కేవలం గోపురం వల్ల అదే దేవునికి తిరిగి బీಳುವಂತ ಅಂದ್ರೆ దేవునికి ವ್ಯತಿರೇಕವಾಗಿ ಹೋಗುವಂತ ಮನಸ್ಥಿತಿ ಅನ್ನೋದು ಸೂಚಿಸುವಂತ ಕಾರ್ಯವಾಗಿ ನಮಗೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ನಮಗೆ ಕಾಣ್ತಾ ಇದೆ. ಪ್ರೇರೆ ನೋಡುವಾಗ ಈ ಒಂದು ಬಾಬೆಲ್, ఇదే బాబెల్ తర్వాత ఏమైందండి, బాబిలోన్ అయ్యింది. బాబిలోన్ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే అది ప్రతి చోట కూడా దాని దేనికి సింబల్గా దేనికి చిహ్నంగా ఉందంటే గర్వానికి చిహ్నంగా బాబిలోన్ పట్టణము ఉంది. నిన్న కూడా మన విషయం కూడా మనం ధ్యానించాం. యెషయా 14 మనం చూసుకున్నట్లయితే అక్కడ 2 విషయాలు నేను చెప్పాను. ఒకటి సాతానుకు ఆత్మీయతగా సైతానుకు పోల్చిపడి ఉంటుంది. రెండోది చూసుకుంటే బబులోను యొక్క రాజుకు తాను హెచ్చించి ఎక్కడో పర్వతం మీద కూర్చున్నాం అనుకున్నావు కదా, నువ్వు పాతాళంకు దొప్పబడ్డావని దీని వాక్యం కూడా సెలవిస్తా ఉందండి. ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ప్రేమికులారా, మనం దేనికి సూచనగా ఉంది బాబిలోను అని గమనించినట్లయితే
గర్వానికి సూచనగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండోది చూసుకున్నట్లయితే ఈ హేరోదు యొక్క చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఈ హేరోదు యాంటిపోస్ అంటే హేరోద్ ది గ్రేట్ యొక్క కుమారుడిగా మనం ఈ వ్యక్తిని చూస్తున్నాం. రెండోదిగా చూసినట్లయితే ఈయన గలిలీ యొక్క ప్రదేశానికి ఎవరున్నాడు? రూలర్గా, అధిపతిగా, నాయకుడుగా ఇక్కడ మనము చూస్తున్నామండి. గమనించండి, అధికారం ఉంది, అవునా? పితరుల వంశం నుంచి కూడా ఆయనకి అధికారం ఉంది, కానీ ఆత్మీయ స్థితి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం ఉంది కానీ ఆత్మీయత లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈయన మనం లూకా 23 చూసుకున్నట్లయితే యేసు ప్రభువుని పిలాతు దగ్గర నుంచి ఎక్కడ పంపిస్తున్నారు? ఈ హేరోదు దగ్గరకు పంపించినట్టుగా మనం చూస్తున్నామండి. హేరోదు యేసుని చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరి. గమనించండి, ఈ హేరోదులో ఏం కనబడతా ఉంది? యేసు ప్రభు పిలాతు నుంచి ఆయన దగ్గరికి పంపబడతా ఉన్నాడు, మంచిది. అయితే యేసు ప్రభు చాలా రోజుల నుంచి ఆయన చూడాలనుకున్నాడు, కానీ గమనించండి ప్రేమ దేవుడా, యేసు ప్రభువే ఆయన ముందు వచ్చి నిలబడినప్పుడు కూడా ఆయన సత్యాన్ని అంగీకరించాలి. నిన్నటి దినాన్ని మనం గమనించాం. యేసు వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కపెర్నహూము పట్టణంలో ఏ పట్టణాల్లో ఆయన చాలా ఎక్కువగా అద్భుత కార్యాలు చేశాడు. ఆయన నివసించిన స్థలమైనటువంటి ఈ కపెర్నహూము, చాలా అద్భుత కార్యాలు చేసినటువంటి కపెర్నహూము, అనేక ఆశీర్వాదాలు పొందుకున్న కపెర్నహూము పట్టణము, అంటే వారి మధ్యలోనే యేసు ప్రభు జీవించాడు, సంచరించాడు, అద్భుత కార్యాలు చేశాడు. కానీ వారు తిరస్కరించారు, నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ హేరోదు జీవితం కూడా ఈరోజు మనం గమనించినట్లయితే చాలా రోజుల నుంచి ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన చూడగోరాలనుకున్నాడు, కానీ ఆయనలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని, స్వతహా మెస్సియానే యేసు ప్రభువే, ఆయనే లోక రక్షకుడైన ముందు నిలబడిన సంగతి ఆయన గ్రహించుకోలేదు. ఆ ఆత్మీయ సత్యాన్ని ఆయన స్వీకరించలేదని మనము చూస్తానండి. ఆయన ఆసక్తి ఉంది, కానీ మార్పు ఉందా? మన జీవితాల్లో చాలాసార్లు ఆసక్తి ఉంటుంది. ప్రార్థనలో ఆసక్తి వెళ్ళాలనుకుంటాం, కూటాలకు ఆసక్తిగా వెళ్ళాలనుకుంటాం, అనేక విషయాల్లో ఆసక్తిగా పాల్గొనాలనుకుంటాం, ఆరాధనలో, పాటల్లో, కానీ జీవితంలో మార్పు లేని జీవితము, మానసాంతరము లేని జీవితము, పశ్చాత్తాపము లేని జీవితము, అది ఎంత మాత్రము ఉపయోగము లేదని మరొకసారి దేవుని ప్రేమ పేరుతో మిమ్మల్ని నేను హెచ్చరించడానికి ఇష్టపడుతున్నా. ప్రేమ దేవుడా, ನೋಡ್ರಿ ಅನೇಕ ಸಾಲ ಅನ್ಕೊಳ್ತೀವಲ್ಲ, ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ಮುಂದೆ ಬೇಕಂತ ಆಸೆ ಪಡ್ತೇವೆ. ಆಸಕ್ತಿ ಇರುವಂಥದ್ದು ಒಳ್ಳೆಯದೇ, ಅದರ ಜೊತೆಗೆ ನಮಗೆ ಬೇಕಾಗಿರುವಂಥ ವಿಷಯ ಏನೆಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ಬೇರೆ ನಮ್ಮಲ್ಲಿ ಆಸಕ್ತಿ ಕರ್ತನ ಹತ್ರ ನಾವು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಆಸಕ್ತಿ ಪರಲೋಕಕ್ಕೆ ನಾವು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಆದರೆ ನಿನ್ನಲ್ಲಿ ಬರಬೇಕಾಗಿರುವಂಥ ಮಾನಸಾಂತರ, ನಿನ್ನಲ್ಲಿ ಬರಬೇಕಾಗಿರುವಂಥ ರೂಪಾಂತರವು ಬಂದಾಗ ಮಾತ್ರ ನಿನ್ನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಶಿಲುಬೆಯನ್ನು ಎದುರುಗೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲದಾಗಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ಕೇವಲ ಆಸಕ್ತಿ ನನ್ನನ್ನು ಕರ್ತನ ಕಡೆಗೆ ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾನು ಇವತ್ತು ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ಮತ್ತೊಂದು ಸಾವಿರ ಮುಂದಕ್ಕೆ ನಾವು ಹೋಗುವುದಾದರೆ ಬೇರೆ ನೋಡ್ರಿ, ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ ವಿಷಯಕ್ಕೆ ನಾವು ಹೋಗುವಾಗ ఆదికాండ పుస్తక 11:4 అవాగ్లే ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ಈಗ ఏమన్నాడు? మనము పేరు సంపాదించుకునము రండి. అక్కడ మళ్ళా నేను ఒకసారి చెప్తున్నా, మరి దేవుని యొక్క మహిమను వారు కోరుకున్నట్లుగా కనబడతా ఉందా? అమ్మా చెప్పాలి. వారు దేవుని మహిమను కోరుకుంటారా? లేదు. వారు దేవుడిని మధ్యలో తీసుకొచ్చి పెట్టారా? దేవుడిని అడిగారా? లేదు. ఇక్కడ చూసినట్లయితే దేవునికి మహిమతో కాకుండా ఆ మహిమ ఎవరికి చెందాలని కోరుకుంటున్నారు? వారికి చెందాలని కోరుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క స్థానంలో చెప్పాలా? అర్థం ఏంటి? దేవుని స్థానంలో వారు ఉండాలని అనుకునే వ్యక్తులుగా ఉన్నారు. ప్రేమ దేవుడా, ఏం తెలియజేస్తా ఉంది ఇక్కడ? దేవుడు అవసరం లేదు, నేనే చాలాసార్లు అలాగే ఉండదు మన జీవితం కదా. గమనించినట్లయితే దేవుడు
మనం అన్నప్పుడు చెప్పాయి ఏంటంటే సామెతలు 16:18 దేవుడు మనకు చాలా స్పష్టంగా తెలియజేసే మాట ఏంటంటే పడిపోవడానికి ముందు గర్వము నడిచేదిగా ఉంది, నాశనానికి ముందు అహంకారం మనల్ని తీసుకెళ్ళేది. చూడండి ఒకసారి ఆ మాట చూడండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అంత మాత్రమే కాదు, యాకోబు 4:6 అంటాడు కదా, దేవుడు అహంకారం ఎదిరించేవాడుగా ఉన్నాడు, దీనులకు తన కనికరాన్ని చూపించేవాడుగా దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే దేవుడిని పక్కకు పెట్టి దేవునితో సంబంధం లేకుండా దేవుని మహిమను కోరుకోకుండా మనము పేరు సంపాదించుకున్నామని తమను తాము అక్కడ పెట్టుకున్నప్పుడు అంటే సెల్ఫ్ తమను తామే ఎక్కించుకునే ప్రయత్నం చేశారో వారి గర్వం ఎప్పుడైతే వారు కనబడతా ఉందో గమనించినట్లయితే అక్కడ కాగాడు ఆ దేవుడు ఖచ్చితంగా వచ్చేస్తాడు. వెంటనే దేవుడు దిగొచ్చాడు. మరి ఏమనుకున్నారో చదివిపోకుండా ఒకే దగ్గర ఉందాం అనుకున్నాం, దేవుడు లేడా చెప్పాలా? ఏం చేశాడు దేవుడు? కిందకు వచ్చి వారి భాషలను తారుమారు చేసి అక్కడికి వదలలేదండి. వారి ಭಾಷೆಗಳನ್ನು ಬದಲಾಯಿಸಿದ್ದಾನೆ. ತಾರುಮಾರು ಮಾಡಿದರೆ ಒಬ್ಬ ಭಾಷೆ ಒಬ್ಬರಿಗೆ ಅರ್ಥ ಆಗದಂಗೆ ಮಾಡಿದ್ದಾನೆ. ಅಷ್ಟು ಮಾತ್ರಕ್ಕಲ್ಲ, ಅಲ್ಲಿಂದ ಅವನೇನು ಮಾಡಿದ್ದಾನೆ? చెదిరిసి చెదరగొట్టాడు దేవుడు. మనిషి యొక్క గర్వము దేనికి కారణం అంటే అది పతనానికి కారణంగా ఉందని మనము గ్రహించుకోవాలి. ప్రేమ దేవుడిగా హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఈ రోజు కూడా అనేక సార్లు మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మనం చేసే ప్రతినిత్య పనుల్లో దేవుడు లేకుండా చేసేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు ప్రార్థన లేకుండా మనము ఫలితాలను ఆశిస్తూ ఉంటాం, ప్రార్థన లేకుండా సేవ చేయాలని ఆశపడతా ఉంటాం. అంత మాత్రమే కాదండి, దేవుడు లేకుండా మన కుటుంబాన్ని చాలాసార్లు నడిపించేవారుగా ఉంటాం. ఉన్నాం ఈరోజు మన మధ్యలో ఉన్నాం లేదండి? కుటుంబాల్లో ఎన్ని కార్యాలు జరుగుతాయో అన్ని కార్యాలు కూడా దేవుడు ఉన్నాడు. ఇది చాలా సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఎందుకు ఈరోజు ఏ విషయం మీద మాట్లాడుతున్నాం మనం చెప్పాలి? ఏ విషయం మీద మాట్లాడుతున్నాం? గర్వం. కానీ దానికంటే ముందు ప్రాముఖ్యమైన అంశం ఏంటి? తిరస్కారం. ఈ కార్యాలు ఏం చేసేదిగా ఉందంటే, నువ్వు తెలిసి తెలియకుండానే నీ దగ్గరకు వచ్చిన యేసు క్రీస్తును, శిలువపై ఉన్న యేసు క్రీస్తును తిరస్కరిస్తున్నావు. సత్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. చిన్న చిన్న విషయాలే, చిన్న చిన్న సంబంధాలే నీకు కనిపించవచ్చు. నీ ఉద్యోగంలో దేవుడు అవసరం లేకుండా ఉంటావు, నా సొంత శక్తి మీద కష్టపడుతున్నాను అనుకుంటావు, దేవుడిని పక్కకు పెట్టేస్తావు. నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో సొంతంగా నీవే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటావు, దేవుడు ఉండడు. కుటుంబం సొంతంగా నా శక్తి మీద, నా యజమానుల మీద నేను కుటుంబాన్ని నడిపించేస్తాననుకుంటావు, దేవుడు ఉండడు. సేవలో కూడా అనేక సార్లు ఎన్నో విధాలుగా చేస్తాననుకుంటాం, వెనకాల ప్రార్థన ఫలితం ఉండదు. అన్నిటికీ కారణం మనం గమనించినట్లయితే మనకు మనమే చాలనుకునే విషయం, అంటే మనమే నేనే అనే విషయం వస్తుందో, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రైడ్. అంటే ఈ ప్రైడ్ ఎక్కడ లీడ్ చేస్తుంది అంటే పతనానికి లీడ్ చేస్తుంది. అంటే పతనానికి లీడ్ చేయడం ముందు మనం గమనించవలసిన ఆత్మీయ సత్యం ఏంటంటే, యేసు క్రీస్తును మనము తిరస్కరించే వ్యక్తులుగా ఉన్నామనే సంగతిని మనము ఏం చేయాలా చెప్పాలి, తెలుసుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే త్వరగా నేను ముగిస్తా. 23:11 అంటాడు. 23:11లో హేరోదు ఆయన ఏం చేస్తున్నాడు? అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును తొలగించి
పిలాతునకు మరలా పంపివేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు తన సైనికులతో కలిసి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పాలి? తృణీకరించి, అపహసించి, హల్లెలూయా హల్లెలూయా, ఏం చేస్తున్నాడు ఇక్కడ చెప్పాలమ్మా? మొట్టమొదటి మనం ధ్యానించే ఇందాక వచ్చినంతో ఆసక్తితో చూడాలనుకున్నాడు, ఆశతో చూడాలనుకున్నాడు, సత్యాన్ని గ్రహించుకోపోగా ఏం చేస్తున్నాడు ఇక్కడ? తృణీకరిస్తున్నాడు. ఆ సైనికులతో కలుసుకున్నాడు. నేను కూడా మీలో ఒకడానికి అలా కలిసిపోయి ఆయనను అపహాస్యము చేస్తున్నాడు. ఏం తెలుస్తా ఉంది ప్రేమైన బిడ్డలా? యేసు క్రీస్తును ఆయన గౌరవించలేదు. హల్లెలూయా. అద్భుతాలను మాత్రం ఆశించాడు కానీ, ఆశ్చర్యకాలను ఆశించాడు కానీ, యేసు ప్రభువు ఒక వినోదంగా ఆయన చూస్తున్నాడండి. దేనిగా చూస్తున్నాడు? ఒక వినోదంగా చూస్తున్నాడు. ఒక వినోద వస్తువుగా ఆయన చూస్తున్నట్టుగా మనం గమనించాలి. ఆత్మీయ సత్యాన్ని ఆయన గ్రహించుకోలేదండి. అపహాస్యం చేస్తున్నాడు. ఆయన్ని యేసు ప్రభువుని రక్షకుడిగా కాకుండా ఒక ప్రదర్శనగా హేరోదు చూస్తున్నాడు. ప్రియమైన ఈరోజు చాలా మంది యేసు క్రీస్తు తిరస్కరించడం అంటే ఆయనను ఎలాగంటే చెప్పినా, ఇందాక చెప్పాను, చిన్న చిన్న విషయాలు ఆయన సరదాగా తీసుకునే వాడిగా ఉన్నారు. దేవుడు అంటే భక్తి లేదు, భక్తులుండే భయం లేదు, చాలా సరదాగా తీసుకుంటారు. ప్రార్థన అంటే సరదా, సమయం చెప్తే సరదా, ఆరాధనకు వచ్చే టైం చెప్తే ఒకరికి సరదా, సీరియస్నెస్ ఉండదు. 11 గంటలకు 11 వస్తారు, చాలా సింపుల్ అనుకుంటారు. అమ్మా చిన్న చిన్న విషయాలే చెప్పే, చాలా చిన్న చిన్న విషయాలు అనిపించవచ్చు. ఎందుకు తిరస్కారం పైన ఇన్ని అంశాలు మాట్లాడుతున్నాం? హల్లెలూయా హల్లెలూయా. మన జీవితంలో చెప్పుకోవాలంటే చాలా విషయాలే, కానీ చిన్న చిన్న విషయాలే. యేసు ఈరోజు మనం సరదాగా చూసేవారుగా ఉన్నాం. యేసు క్రీస్తును మనం సరదాగా చూసేవారుగా ఉన్నాం. ఏ రోజు స్థానంలో మనం ఉండి ఆయన చేసే కార్యం మనం సీరియస్గా ఆయన పైన ఉన్న భక్తి చాలాసార్లు సరదాగా మారిపోతూ ఉంటుంది. గమనించినట్లయితే ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉందండి? చాలా మంది యేసును తిరస్కరించారు, కానీ నేను తిరస్కరించడం అనుకుంటారు, కానీ వాళ్ళు చూసే సరదా ప్రదర్శన ఏదైతే ఉందో, చాలా సిల్లీగా లైట్గా తీసుకునే విషయం ఏదైతే ఉందో, ఖచ్చితంగా యేసు క్రీస్తును తిరస్కరిస్తున్నాం, దేవుడిని తిరస్కరిస్తున్నాం అనే సత్యాన్ని నువ్వు గ్రహించుకోవాలి. యోహాను సువార్త 1:11 అంటాడు, తన సొంత స్వకీయులను తిరస్కరించి జనంలో మనం చూస్తున్నాం. అంత మాత్రం కాకుండా చూడండి ప్రవేణ బిడ్డలారా, ఇలాంటి చిన్న చిన్న కార్యాలు చేసినట్టయితే ఈ రక్షణ భాగ్యాన్ని మనం పోగొట్టుకునే వారుగా ఉంటామని హెబ్రీ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు 2:3 స్పష్టంగా తెలియజేస్తున్నారు. వాక్యం చాలా సమయంలో ముందుకు వెళ్తున్నాం. చూడండి, చాలా మంది ఈరోజు నేను చెప్తున్నాను కదా, వాక్యాలు వినేవారుగా ఉన్నారు, సందేశాలు వినేవారుగా ఉన్నారు ప్రేమ, కానీ వారిలో అంత మాత్రం ప్రార్థన చేసేవారుగా ఉన్నారు, కానీ వారిలో విధేయత అనేది. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఎవరి మనసు చెప్పాలా? హేరోదు ఉందా ఈ మనసు ఈరోజు మనలో? వాక్యాలు వింటున్నాం, మారు మనసు లేదు. పాటలు పాడుతున్నాం, మారు మనసు లేదు. ఆరాధన చేసిన ప్రార్థన, మారు మనసు లేదు. ఇలాంటి స్వభావం మనలో ఉన్నట్టయితే గ్రహించుకో, హేరోదు మనలో ఉన్నాడనే సత్యాన్ని ఈరోజు మనము తెలుసుకోవాలి. ప్రేమికులారా, మనం చూసినట్టయితే వాక్యం సెలవిస్తూ ఉందండి, యేసు ప్రభువు ఏమైపోయాడు? మౌనంగా ఉండిపోయాడు. మౌనానికి అర్థం ఏంటో తెలుసామా? హల్లెలూయా. యేసు ప్రభు నిశ్శబ్దంగా ఉండిపోవడం కారణం ఏంటో తెలుసా? ఆయన ఏ మాట కూడా 9వ వచనం అంటది, ఆయన ఏ సమాధానము బదులు పలకలేదు. దాని అర్థం ఏంటి గమనించండి. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మౌనంగా ఉండిపోయాడంటే అది దానికి దేని కారణం తెలుసా? అక్కడి నుంచి తీర్పు ప్రారంభమవుతుందని గుర్తించాలి. హల్లెలూయా హల్లెలూయా. కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉండిపోయాడంటే తీర్పు అక్కడి నుంచి ప్రారంభమయ్యాడని గుర్తించుకోవాలి. ఎందుకు? అప్పటి వరకు అవకాశం ఇచ్చాడు దేవుడు, అంతవరకు ఏ రోజు అవకాశం ఇచ్చాడు. గ్రహించుకున్నాడా? సత్యాన్ని తెలుసుకున్నాడా? మెస్సయ్యను గుర్తించాడా? గుర్తించలేదు. సమయ అవకాశం అయిపోయింది. యేసు ప్రభు మౌనం దాల్చాడు. ఆయన మౌనం దాల్చడం అంటే తీర్పుకు సాదృశ్యం. కొన్నిసార్లు గ్రహించాలి అంటే అవకాశము ఇంకా ముగించబడింది అని అర్థము. మనం నిన్నటి ముందంటే మనం చూసుకున్నాం, బుద్ధి లేని కన్యకలు అవకాశం ఉన్నప్పుడు వారు దివిటలను దీపాలని నూనెతో నింపుకోలేదు, తలుపులు కపెర్నహూముకు అవకాశం
వచ్చింది. యేసు వారి మధ్యలోనే ఉన్నాడు, అద్భుత కార్యాలు చేశాడు, వారితో చికిత్సాడు. వారు నిర్లక్ష్యం చేశారు. స్వతహా యేసు చెప్తున్నాడు, సొదొమ కంటే భయంకరమైన నీ గతి, సొదొమ గోపురం పట్టడం కంటే నీ తీర్పు కాలంలో ఈ కపెర్నహూము నీ పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుందని స్వతహా యేసు కపెర్నహూము విషయం ఆయన హెచ్చరించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ హేరోదు విషయం కూడా యేసు ప్రభు మౌనాన్ని ముగించాడు. దానికి కారణం ఏంటంటే అవకాశం అక్కడ హేరోదుకు ముగించబడిందని మనము తెలుసుకోవాలి ప్రేమికుడా. యేసు ప్రభు నిశ్శబ్దం అత్యంత ప్రమాదకరమైన విషయమని గ్రహించుకోవాలి. ఆయన మాట్లాడకపోవడం చాలా ప్రమాదకరమైన విషయం మన జీవితంలో గ్రహించుకోవాలండి. దేవుడు మాట్లాడడం ఆపినప్పుడు మనిషి ఖచ్చితంగా ప్రమాదం ఉన్నాడని సంగతిని కూడా మనము తెలుసుకోవాలి. చూడండి, ఒక మాట నేను 2 నిమిషాలు చూస్తా. సామెతలు 1:28 ఏమంటాడు చూడండి ఒకసారి. సామెత త్వరగా నేను చూస్తాను. సామెతలు 1:28. అప్పుడు నన్ను గూర్చి వారు మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరము ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వినుదురు గాని నేను వారికి కనబడకుందును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అవకాశం నుంచి ముగిసిపోయిన తర్వాత మనం వెతికినా, మనం మొర్రపెట్టినా ఆయన నుంచి జవాబు రాదు. హల్లెలూయా. అందుకే మనం అంతకు ముందు కోసుకొని ధ్యానించుకున్నాం కదా, యెహోవా మీకు దొరుకు కాలం ఉందే ఆయనను వెతుకుడి, ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన మీరు వేడుకొనుడి అని నేను వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ఆమోసులో కూడా మనం చూసుకున్నట్లయితే 8వ అధ్యాయం 11వ వచనం అందరికీ తెలిసిన విషయం చూసినట్లయితే ఒక సమయం వచ్చేదిగా ఉంది. ఆ సమయంలో ఏ క్షామం వస్తుందంట? భోజనం క్షామం కాదు, వాక్యం అనే క్షామము వచ్చేదిగా ఉంది. దేవుడు మాట్లాడు. హల్లెలూయా. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సమయం వస్తుంది ఆయన మాట్లాడము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుడు, ఈరోజు గ్రహించుకుంటున్నావా? ఈ బాబేలు హేరోదును మనం చూసుకున్నట్లయితే ఈ బాబేలు విషయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుని వద్దకు వాళ్ళు ఎక్కాలని ప్రయత్నం చేశారు, ఆకాశంకు. అయితే హేరోదు విషయంలో దేవుడే స్వతహా యేసు ప్రభు గారి హేరోదు దగ్గరికి దిగి వచ్చి చూస్తున్నాం. ఇద్దరి విషయంలో చూసినట్లయితే గర్వము కనబడతా ఉంది. అన్నవారు చూసినట్లయితే ఇక్కడ తిరుగుబాటు కనబడతా ఉంది. గోపురం విషయంలో ఇక్కడ హేరోదు దగ్గర తిరస్కారము మనకు కనబడతా ఉందండి. తరాలు మారిన ఆది కాండం నుంచి హేరోదు వరకు మనకు తరాలు మారిపోయిన ఈ రోజుకు ఇన్ని జనరేషన్స్ వచ్చినా కూడా మారని విషయం ఏదైతే ఉంటుందో తెలుసా? మనిషి యొక్క గర్వం ఉందా ఈరోజు మనలో? ఈరోజు ఉందా మనలో? హల్లెలూయా. ఆ రోజు ఆది కాండం బాబేలు గోపురంలో ఉన్న వ్యక్తుల జీవితంలో ఉన్న గర్వము హేరోదు జీవితంలో కూడా కనబడతా ఉంది. అదే హేరోదు జీవితంలో ఉన్న గర్వము ఈరోజు సంఘంలో ఉన్న నూతన హేరోదు మనకు హేరోదు ఏం సదృశ్యం అంటే మన సంఘానికి నేను కూడా చెప్పాను. కపెర్నహూము ఏం సదృశ్యం? సంఘానికి సదృశ్యం. ఈరోజు హేరోదు మనసు మన జీవితంలో మన సంఘంలో ఉన్న చాలా మంది మనుషులు, మార్పు లేని మనుషులు ఎవరైతే ఉన్నారో, దేవుని సరదాగా చూసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుని గర్వంగా అహంకారంగా దృష్టితో చూసే ఎవరైతే ఉన్నారో హేరోదు మనసుకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమికులారా, మనం గమనించండి, కాలం మారిపోయిన గర్వం మా ఈరోజు మారిపోవట్లేదంటే ఈరోజు మనలో కూడా ఉందా? మనం పరీక్షించుకుందాం. సిలువ చూడండి, చివరి పాయింట్ చెప్తా. అయితే యేసు ప్రభువు వారు 2026 సంవత్సరాల కిందట సిలువకు ఆయన వచ్చారు. సిలువకు ఏం తెలుసా? ఆ గర్వానికి సమాధానం చెప్పే స్థలంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆయన ఏంటంట? సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మనుషుల్లో ఒక్కడిగా తను తాను వ్యక్తునిగా చేసుకుని వచ్చాడు. ఒకసారి చదువుతాం అన్నమాట. ఫిలిప్పీయులు 2:8. హల్లెలూయా. ఫిలిప్పీయులు 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. ఎలాగంట? ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా తాను, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే. ఏం గమనించాలి ఇక్కడ? హల్లెలూయా. సమస్త
సమస్తము ఉంది ఆయనకి. చాలాసార్లు ఆయన విషయం చెప్పుకుంటాం. సర్వానికి సృష్టికర్త ఆయన, సర్వ సృష్టిలో ఆయన ఉన్నవాడు, సర్వము ఆయనదే. 24 మంది పెద్దలు ఎల్లకాలం పరిశుద్ధులు పోరపడుతున్నటువంటి దేవుడు తను తాను వ్యక్తినిగా చేసుకుని ఆ కాలమందు మనుషునిగా తను తాను తగ్గించుకుని, ఎంతవరకంటే శిలువ మరణం పొందినంత వరగా తను తాను విధేయుడే తగ్గించుకున్నాడని వాక్యం సెలవిస్తా ఉందండి. మనిషి యొక్క గర్వానికి ఆది కాండంలో బాబేలు గోపురం దగ్గర ఉన్న గర్వముతో హేరోదు గర్వం చూసినట్లయితే ఈ కాలం కూడా గర్వము ఆగిపోలేదు. కానీ యేసు ప్రభు ఆ గర్వానికి యేసుక్రీస్తు శిలువ పైన సమాధానం చెప్పాడండి. అది నాకు తగ్గించుకుని విధేయత చూపించినంత వరకు కూడా ఈరోజు ఆయన ఏం నేర్పిస్తా ఉన్నాడు? లూకా 9:27 అనేక సమయం వాక్యం ధ్యానించాం. ఎవడైనా మనం వెంబడింపగోరినడలా ఏం చేయాలా? తను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు అంటాడు, అంటే ఆ మనిషి అక్కడ లేడు, ఉపేక్షించు నన్ను నేను అనేది ఇక్కడ లేదు. ఏమైనా ఉందంటే యేసుక్రీస్తు మాత్రమే. అందుకే పౌలు చెప్తాడు, గలతీయులకు రాసిన పత్రిక 2:20 చెప్తాడు, నేను శిలువకు ఇక నేను జీవించేవాడు నేను కాదు, ఆయనే అంటే తను తాను ఉపేక్షించుకోవడం అంటే సెల్ఫ్ డినయల్ అంటారు ఇంగ్లీష్లో. మనం ఇంకేమీ ఉండదు అక్కడ. యేసుక్రీస్తు మనలో ఉండాలా. ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అనేక సంవత్సరాల నుంచి ప్రేమ ఆయన వెంబడిస్తామని అనుకుంటున్నాం మన జీవితంలో. ఈరోజు నేను కూడా చెప్పాను, కిరీటం చాలా మంది కానీ చాలా కావాలి, కానీ శిలువ ఎవరికి? ఆశీర్వాదాలు కావాలి, కష్టం వద్దు. హల్లెలూయా హల్లెలూయా. యేసు చెప్తున్నాడు, ప్రేమదేవుడారా, నన్ను వెంబడించు, తన శిలువెత్తుకో. శిలువ అంటే శ్రమ, శిలువ అంటే కష్టం, శిలువ అంటే కన్నీరు, శిలువ అంటే బాధ. మనిషికి ఇదేది అవసరం లేదు, ఆశీర్వాదాలు మాత్రం కావాలి. ఈ శ్రమ మరణం పొందుతాను రాదు. మరలా గుర్తు చేసే విషయం ఒకటే, శిలువ మన జీవితంలో చాలా ప్రాముఖ్యమండి. ఏం నేర్పుతుంది శిలువ అంటే? శిలువ చెప్పాను కదా, ఆయన వినయాన్ని మనకు నేర్పేదిగా ఉంది, ఆయన విధేయతలు మనకు నేర్పేదిగా ఉంది, ఆయన త్యాగాన్ని గుర్తు చేసేదిగా ఉంది, కలువరి శిలువలో ఆయన చేసే కార్యాలని మనకు గుర్తు చేసేదిగా ఉంది. ప్రేమదేవుడు ముగిస్తున్నా, గర్వం ఒకవేళ దేవుని నుండి దూరం చేస్తూ ఉంది, దేవుని శిలువ, యేసుక్రీస్తు వారి శిలువ దేవునికి మరలా దగ్గరకు చేసేదిగా ఉంది. మన జీవితం ఏ విధంగా ఉండొచ్చు? గర్వం ఉందా? మనం పరీక్షించుకుందాం. ఈరోజు మన జీవితంలో దేవుని లేకుండా ఈ జీవితాన్ని మనం నిర్మించుకునే వారి వ్యక్తులుగా ఉన్నామా? మనం యేసుని గౌరవించే వ్యక్తులుగా ఉన్నామా? హేరోదులాగా హేళన చేసి సరదాగా తీసుకుంటున్నామా? మన జీవితంలో ఒకవేళ యేసు ప్రభు మౌనంగా ఉన్నాడంటే చాలా భయంకరమైన విషయం. ఈరోజు శ్రమ పడుతుంది చెప్పాను, పశ్చాత్తాపము, వినయము, మారు మనసు ఇది చాలా ప్రాముఖ్యమండి. గర్వాన్ని విడిచిపెట్టే సమయం ఇది. మనము ఆలోచించుకుందాం, మనం కళ్ళు మూసుకుందాం. ప్రేమదేవుల మనం పరీక్షించుకుందాం. ఒక నిమిషం మనం పరీక్షించుకుందాం. ఈరోజు మన జీవితంలో గర్వం విడిచిపెడుతున్నామా? శిలువను ఎంచుకుంటున్నామా? ఏ విధంగా ఉంది మన ఈరోజు మన జీవితం? ఇప్పటికి కూడా శిలువ వేయబడిన యేసుక్రీస్తు నన్ను పిలుస్తున్నాడు. మన హృదయంలో మనం చెప్పినట్లయితే, ప్రభువా నా గర్వాన్ని తీసివేయి, నా గర్వాన్ని క్షమించు నాయన, నా జీవితంలో ఉన్న బాబేలు గోపురాన్ని కూర్చివేయి. ఏ విషయంలో నీ జీవితంలో బాబేలు గోపురం ఉంది? నీ ఆస్త, నీ అంతస్తు, నీ అందమా, నీ బంధుత్వాలా, నీ బిల్డింగ్లా, నీ ఉద్యోగమా? ఏది ఈరోజు నీకు బాబేలు గోపురంగా మార్చబడ్డాయి? ఏది ఈరోజు ఏ రోజు మనస్సును మీరు మారుస్తూ ఉంది? అడుగుదామని ఈరోజు తీసివేయి. ఆయన నా రోజు తీసివేయి ప్రభు అని సన్నిధిలో నేను అడుగుతున్నాను తండ్రి. తీసివేయని అడుగు ఈరోజు. నా గర్వాన్ని క్షమించమని అడుగు. నువ్వు లేకుండా నిర్మించిన ప్రతి ఒక్క విషయాన్ని నా జీవితంలో కూర్చోమని అడుగు ఈరోజు. యేసు క్రీస్తు లేకుండా, దేవుడు లేకుండా నీ జీవితంలో ఏమి నిర్మించడానికి నీవు ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నావు? అడుగుదాం, ఒక క్షణం అడుగుదాం. చెప్తాం ఆయనకి, ప్రభు ఇక మీద నేను గోపురం కట్టను ఆయన, నేను శిలువను మాత్రమే వస్తాను, నేను గోపురాలు కట్టను ప్రభు, నేను హేరోదు వారి గర్వంలో నేను నడవను ప్రభు, క్రీస్తులో మాత్రం నడుస్తాను ఆయన అని చెప్తాం. ఈరోజు ప్రేమదేవులారా, చూడండి, ఈరోజు యేసు క్రీస్తు ముందు మనం నమస్కరించకపోతే, ఆయన
కాబట్టి రేపు ఆయన ముందు నిలబడినప్పుడు హేరోదు ముందు నిలబడినట్లుగా యేసు ప్రభువు మౌనంగా మన ముందు నిలబడే వాడుగా ఉన్నాడు. ప్రేమ దేవుడా, అది జరగడానికి ముందే శిలువ ఎప్పుడైనా యేసు క్రీస్తు ముందు మన రోజు వచ్చినాం. మన జీవితంలో చిన్న చిన్న విషయాల వలె చిన్న చిన్న విషయాలను బట్టి ఏ రోజు తిరస్కరించండి, ఈరోజు మనం తిరస్కరిస్తున్నాం. శిలువ ఎప్పుడైనా యేసు క్రీస్తును తిరస్కరించడం అంటే పెద్ద విషయం కాదండి. ఈరోజు ఉన్న చిన్న చిన్న కారణాలు ఏదైనా కావచ్చు. కపెర్నహూము పట్టణంలో ఒక నిర్లక్ష్యం కావచ్చు, ఏ రోజు వాళ్ళు హేళన చేసే మనసు కావచ్చు, అపహాస్యం చేసే తృణీకరించే మనసు నీలో ఉండవచ్చు, హాస్యం చేసే మనసు ఉండవచ్చు, గర్వం ఉండవచ్చు, బుద్ధి లేని కన్నికల వలె సిద్ధపాటు లేని మనసు నీలో ఉండవచ్చు. ఇలాంటి కార్యాలు ఏదైనా సరే దాని అర్థము శిలువపై యేసు క్రీస్తును మనం తిరస్కరిస్తామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తిరస్కరిస్తున్నాము, ఒకసారి మనసారా చేసుకుందాం. మళ్ళీ మనం జీవితాన్ని పరీక్షించుకోవాలి, మనసారా చేసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా కొద్ది నిమిషాలు ప్రభువా నన్ను సరి చేయడానికి ఈ లోకానికి వచ్చారు, నన్ను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చారు, నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి కొరకే ఈ లోకానికి వచ్చారు స్వామి. అయితే నేను పేరు సంపాదించుకోవడానికి, పదవి సంపాదించుకోవడానికి, డిగ్రీలు పొందుకోవడానికి, అనేకమైన పేరు ప్రఖ్యాతలు పొందుకోవడానికి లోకంలో జీవిస్తున్నాను. కానీ యేసు ప్రభు వారి కొరకు కాదనేటువంటిది మనం పరీక్ష చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ వందనాలు. మమ్మల్ని మేము సరి చేసుకుని కృపా భాగ్యములు మాకందరికి అనుగ్రహించండి. వట్టి చేతులతో వచ్చాము, వాక్యాన్ని నింపుకొని మా గృహాలకు వెళ్ళగలుగుటకు మీ కృప మాకు ఇచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు. మా గృహాలకు వెళ్ళి ప్రభా వాళ్ళ గోపురాన్ని ఎందుకు కట్టుకుంటున్నారు? పేరు సంపాదించుకోవడానికి కొరికే కదా. ఏ రోజు రాజు అద్భుతాలు చూడాలనుకున్నాడు. అల్లరి గుంపుతో కలిసిపోయి యేసు ప్రభుని చిత్రించడం చేయడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఏ రోజున మన జీవితాలను కూడా ప్రభు ఎదుట సరి చేసుకుని నీతిని, నియమాలను, దేవుని వాక్యాన్ని, కట్టుబాట్లను నేర్చుకునేటువంటి వారిగా మనం ఉండి ప్రభును మహిమపరిచి ప్రభు వారి యొక్క దీవెనలు పొందుకునే భాగ్యమును దేవ మాకందరికి అనుగురించి ఆశీర్వదించాలని ప్రభు యేసు వారి పేరిట ప్రార్థిస్తుంటున్నాము తండ్రి.